హల్లెలూయా. అందుకే దేవుడి ఎడల శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. అందుకే బైబిల్లో ఉందంటే శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతారని. హల్లెలూయా. ఐశ్వర్యం అంటే ఏంటి? అన్నిట్లో ఆశీర్వదించబడతారని అర్థం. హల్లెలూయా. అందుకే శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండి మన మేలులు ఆశీర్వాదాలు ఖచ్చితంగా చూద్దాం. హల్లెలూయా. సరే, ఈరోజు మనం చెప్పుకుంటున్న వాక్యం ఏంటంటే, బాగా వినండి. మతోన్మాదులు అడుగుతున్న ప్రశ్న, యేసుక్రీస్తుకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. యేసుక్రీస్తుకే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాడు దేవుడు ఎలాగవుతాడు? ఏమా, మీ నమ్ముతున్న యేసుక్రీస్తుకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాడు దేవుడు ఎలాగవుతాడు అనగానే, బైబుల్ చదవని పప్పులు కొంతమంది ఉంటారు కదా, ముద్ద పప్పులు, వాళ్ళు వెంటనే కంగు తింటారు. నిజమా? అదిగో మేము చూపిస్తాం చూడండి అని లూకా సువార్త 7వ అధ్యాయం 2వ వచనం చూపిస్తారు. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం తీయండి. బైబిల్లో ఉన్న వారందరూ ఉండెను శతాధిపతి విని తనే కట్టించనని ఆయనతో చెప్పి, అదిగో ఇక్కడ ఒక శతాధిపతి దాసుడు అనారోగ్యం చేసింది. ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గర డైరెక్ట్గా రాలేదు. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడంటే, కొంతమంది పెద్దలు, యూదా పెద్దలను పిలిచాడు. పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అరే బాబు, మీరు ఏం చేస్తారంటే, మీకు మందిరం కట్టుకుంటానికి నేను డబ్బులు ఇచ్చి మందిరం కట్టించాను మీ అందరికీ కదా, కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఆ యేసు దగ్గరికి వెళ్ళి నా ఇంటికి వచ్చి నా దాసుని బాగు చేయమని మీరు వెళ్ళి చెప్పండి. ఎవరెళ్ళి? మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు వెళ్ళి చెప్పారు. వీళ్ళు మన మందిరం కట్టుకుంటున్నప్పుడు ఆయన మా మందిరాన్ని ఆయనే కట్టించాడు, చాలా మంచోడు ఆయన, కాబట్టి ఆయన దగ్గరికి మీరు వెళ్ళాలి అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళారు. అంటే ఇక్కడ ఈ మాటను వాళ్ళు ఎలా మార్చారంటే, ఒక అన్యుడు చెప్తే ఈయన చెయ్యడు, కానీ వాళ్ళ కులపోలు చెప్తే మాత్రము చేస్తాడు. శతాధిపతి చెప్తే చేయడు ఇతను. ఎవరు చెప్తే చేస్తాడు? వాళ్ళ కులపోలు యూదులు వెళ్ళి ఆయన రికమెండేషన్ చేస్తే అప్పుడు వెళ్ళి చేశాడు. అందుకని యేసుకి ఏముందంటే క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడు. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది అని ఈ మతోన్మాదులు ఆ వాక్యాన్ని వక్రీకరించేశారు. అంటే ఆ వాక్యాన్ని ఏం చేశారు? రూపం అంతా మార్చేశారు. దాన్ని కొంతమంది మొదపప్పులు ఉంటారు కదా, అంటే వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, చర్చికి రారు, వీళ్ళు ఎలా పడితే అలా తిరుగుతుంటారు కదా, వాళ్ళు తెలుసుకొని అయ్యి బాబోయ్ నిజమా, క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాడు ఎలా దేవుడు అవుతాడండి అని కొంతమంది వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోతే మంచిదేలేండి, వాళ్ళు పొట్టులు, వాళ్ళు వేస్ట్. అలాంటి వాళ్ళు ఉన్న ఒకటే, పోయిన ఒకటే. మనకు కావాల్సింది ఎవరంటే సత్యం తెలుసుకున్న వాళ్ళు కావాలా. హల్లెలూయా. సత్యం నేర్చుకునే వాళ్ళు కావాలా, సత్యంలో నిలిచే వాళ్ళు కావాలా. ఎందుకంటే సత్యమే పరలోకానికి మనలను తీసుకెళ్తుంది అనమాట. దేవుని స్తోత్రం. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు అంటే, ఏమండి, వక్రీకరణ నమ్ముకున్నవాడు నష్టపోతాడు. అందుకే యేసు ప్రభుకు ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఏమండి క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే సమరయ స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఆ సమరయ స్త్రీ నీళ్లు తోలుకుంటున్నప్పటికి వెళ్ళి అక్కడ ఎందుకు ఆయన ఏమంటే సువార్త చేస్తాడు? ఆమె ఇచ్చే నీళ్లు తాగడానికి ఎందుకు వెళ్ళాడు అన్నట్టు. కాబట్టి యేసుక్రీస్తు ఏమండి జక్క ఇంట్లోకి ఎందుకు వెళ్తాడు? ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే
మనుషులందరినీ చేతులేసి ఎందుకు ప్రార్థన చేస్తాడో. కాబట్టి ఆయన దేవుడు అనే మాటను దాటవేయడానికి, అంటే మన మైండ్ డైవర్షన్ చేసి ఆయన ఒక మనుషుడే, అందుకే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది ఎవరికి ఉంటుంది? క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉంటుంది. మన జాతోడు కాదురా, ఇడు మన జాతోడురా అని మనుషులకు ఉంటుంది. కానీ అందరు మనుషులకు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మనుషులకి ఉంటుంది. అలా క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటే యేసు ప్రభు ఏమవుతాడు? మనిషి అన్నట్టు. మనిషి అన్నట్టు మనుషుల్ని ఏం చేద్దామంటే ఆటంకపరుద్దామని మతోన్మాదులు ఏం చేశారంటే, ఆ శతాధిపతి పిలిస్తే వెళ్ళదని చెప్పి ఆ కులపోలు వెళ్తే, ఆ యూదులు వెళ్తే, ఆయన చెప్పితే వాళ్ళు చెప్పితే వెళ్ళిపోయాడు అని ఏమంటే దాన్ని తప్పుడుగా రూపాంతరము చేశారు, చిత్రీకరించారు. అందుకే యేసు ప్రభుకు ఏమండి కుల అభిమానం ఉంది అని అంటే ఈ మనుషులకు ఉంది. అందుకే ఇప్పుడు కాపు కులాలు, మాల కులాలు, యాదవ కులాలు, బ్రాహ్మణ కులాలు అయ్యేనమ్మా ఏంటి సంఘాలు, కాపు సంఘాలు, మాదిగ సంఘాలు, మాల సంఘాలు, రెల్లి సంఘాలు, యాదవ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, క్షత్రియ సంఘాలు, ఈ కులంకి సంఘాలే. అందుకే చూడండి, మాకు సంఘం వాళ్ళు ఉన్నారండి, వస్తారండి, మాట్లాడతారండి అంటూ ఉంటారు. అంటే కులాలకి ఏంటి సంఘాలు పెట్టుకున్నారు. అంటే కులం అనేది ఎలాగొచ్చింది అని మనం చూసుకున్నట్లయితే వృత్తులు అంటే మేకలు, గేదెలు, ఆవులు కాసుకున్న వాళ్ళు యాదవులు అయిపోయారు. కొండలు చేసినవాడు కొమ్మరోడు అయిపోయాడు. బట్టలు నేసినోడు సాలుడు అయిపోయాడు. పొలాలు కాసేవాడు కాపుడు అయిపోయాడు. కమతం చేసిన వాళ్ళు కమ్మలు అయిపోయారు. ఏమండి ఈ పూజలు ఏమండి పాఠాలు చెప్పేవాళ్ళు పూజారులు, పంతులు అయిపోయారు. బ్రాహ్మణులు అయిపోయారు. కటింగ్ చేసినోడు మంగళయ్యాడు. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వృత్తులు. చెప్పులు కుట్టుకున్నాడు మాదిగోడు అయ్యాడు. అంటే ఇంకా అన్ని రకాల పనులు చేసాడు మాలోడు అయ్యాడు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వృత్తుల పేరిట. కళ్ళు గీసేవాడు కళ్ళు గేస్తారు కదా, కళ్ళు గీసేవాడు సెట్టు బజ్జీలు అయ్యారు. అంటే ఇవన్నీ వృత్తుల పేరిట. ఈ వృత్తుల పేరిట ఏమొచ్చేసి కులాలను పెట్టేసి ఈ కులాల అబ్బాయి మీరు, ఈ కులాల అబ్బాయి మీరు, ఈ కులాల అబ్బాయి అనేసారు. అందుకే కులాలు అనేవి మనం పెట్టుకున్నవి. అర్థమవుతుందా? యేసు ప్రభు కులానికి నాయకుడు కాదు. యేసు ప్రభు అంటే మతానికి నాయకుడు కాదు. యేసు ప్రభు ఒక దేశానికి దేవుడు కాదు. మరి ఏంటి అని అంటే అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు, ప్రపంచానికి దేవుడు, సర్వభూమికి ఆయనే రాజు అయి ఉన్నాడు, దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అందుకే చూడండి, మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్తలో 7:6 చూడండి, అక్కడే జవాబు ఉంటుంది. పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రుడు కాదు. అది సంగతి. అంటే ఆ శతాధిపతి అంత హోదా ఉన్నప్పటికీ యేసు అంటే అపారమైన గౌరవం. ఆయన మా ఇంటికి రావడం ఏంటి, నేను పిలిస్తే ఆయన రావడం ఏంటి, మీరు వెళ్ళి పిల్లండి అని గౌరవంగా అతడు తగ్గించుకున్నాడు. అతడు ఆస్తిమంతుడు. దేవాలయాన్ని కట్టించాడు ఆయన. ఇంకొకరు ఎవరైనా ఏదైనా కట్టించారనుకో ఏమవుతారు? విర్రవీగిపోతారు, భూమి మీద నిలవరు. నాకు దండ ఇయ్యండి, సన్మానం చేయండి, అవి చేయండి, ఈ చేయండి అని మాట్లాడతారు. కానీ డూబు మనిషి కాదు ఈ ప్రధాన యాజకుడు, ఈ శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట మన భాషలో. దేవుని స్తోత్రం. ఆ మిలిటరీ ఆఫీసరు ధనవంతుడు గనక మందిరాన్నే కట్టించేశాడు. ఎవరికి? యూదులకి. అంటే ఏమండి ఆయనకు నిజమైన దేవుడు అంటే ఇష్టం కలిగి ఉంది. కాబట్టి ఈయన యూదుల్లో పుట్టిన మెస్సయ్య అని చెప్పి ఆయన నేను పిలిస్తే నేను తగని వాడను అనుకున్నాడు. అతను అనుకున్నాడు, ఏసు అనుకోలేదు. హల్లెలూయా.
అందుకే అక్కడ చూడండి 8వ వచనంలో, మాట మాత్రం సెలవిమ్ము అని నా దాసుడు స్వస్థపరచబడిన అన్నాడు. 8వ వచనం, నేను సహా అధికారులకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుని చేయమంటే ఇది చేయనని చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపివేశాను. ఈ మాటలు యేసు ప్రభుకి చాలా ఆశ్చర్యం అనిపించాయి. మరి బాబు ఎంత జ్ఞానంగా మాట్లాడేది శతాధిపతి అని యేసు క్రీస్తుని ఆశ్చర్యపరిచిన మాటల్లో ఇదొక మాట. హల్లెలూయా. ఆశ్చర్యపరిచి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసమును, అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అంటే శతాధిపతిది. అందుకే అంటాను, చర్చికి వచ్చే వాళ్ళకంటే అన్యుల్లో కొంతమంది అండి ఏదైనా మాట చెప్తే గొప్ప విశ్వాసం ఉంచుతారండి. అందుకే వారికి గొప్ప కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. చర్చికి వచ్చే వాళ్ళకి చాలా మందికి జరగవు. ఎవరికి జరుగుతుంది తెలుసా? ఏమండి, ఒక అమ్మ యేసు ప్రభుని నమ్ముకో అమ్మ, నీ కడుపులో ఉన్న గడ్డ కరిగిపోతుంది, దేవుడు మేలు చేస్తాడంటే ఆవిడ వెంటనే అవునండి యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నాకు చేస్తాడు, నేను చూస్తాను అంటది. నిజంగా గడ్డ కరిగిపోద్ది. ఎక్కడ ప్రార్థన చేస్తే చర్చికి రాబోయిన ఇంటికాడ ఉన్న గడ్డ కరిగిపోద్ది. ఎందుకంటే ఆవిడ విశ్వాసము అంత గొప్పది, పరిగెట్టుకొని వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ఏమండి 10వ వచనంలో ఉంటుంది, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థయుండుట కానీ ఒక్క మాట అన్నాడు. అది ప్రభు ఎంత గొప్ప విశ్వాసం అని మనసులో అనుకున్నాడు. అంటే అక్కడ ఏమైపోయిందంటే అద్భుతం జరిగిపోయింది. అందుకే కోమాలో ఉంటారు కదా, కోమాలో ఉన్నవాడు విశ్వాసం ఉంచలేడు. వారిని మరి ఎవరు విశ్వాసం ఉంచాలంటే వారి దగ్గరికి సేవకుడిని తీసుకెళ్ళిన వాళ్ళు విశ్వాసం ఉంచాలి. అక్కడ ఉన్న జనాంగం విశ్వాసం ఉంచినప్పుడు వారి విశ్వాసం బట్టి ఆ దాసుడు స్వస్థపరచబడిపోతాడు. దేవుని స్తోత్రం. శతాధిపతి విశ్వాసాన్ని బట్టి ఆ దాసుడు ఏమైపోయాడంటే ప్రభు స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమండి, ఇంకా చూడండి ఒక విషయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49. మత్తయి సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభుకి వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు మా కులం కాదు, వీళ్ళు వాళ్ళు ఏది కాదు. ఆయనకి ఏంటంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తారో వారు ఆయనకి తల్లి, తండ్రి, సహోదరి, సహోదరులట. హల్లెలూయా. ఈరోజు ప్రభుని నమ్ముకున్న మనము ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే మనము ఆయన తమ్ముళ్ళు, చెల్లుళ్ళు అవుతాం. హల్లెలూయా. ఆయన మనకి తండ్రి అవుతాడు, ఆయన మనకు తల్లిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి ఎవరు తల్లట? ఎవరైతే ఆయన చెప్పినట్లు చేస్తారో వాళ్ళు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ దేశమైనా వారు ఎవరో తెలుసా? ఆయన తల్లి అంట, ఆయన తండ్రి అంట, ఆయన సహోదరులంట. అందుకంటాడు, ఏమంటాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అనెను. నా వాళ్ళు ఎవరైతే వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవిస్తారో వారు ఎవరైనా నాకు అనవసరం, వారు నా వారు అని చెప్పాడు. క్యాష్ ఫీలింగ్ ఉంది అక్కడ. మరేంటి బడుద్దాయిలు ఎలా చెప్పారు? ఉన్నది కలిపి చెరిపి మనుషుల్ని పాడు చేసే గుంట నక్కలు, తోడేళ్ళటోళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వీరు పరలోకం వెళ్ళరు, పరలోకం వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుపడే దుర్బోధకులు. అందుకే ఇవన్నీ నీకు తెలిసినప్పుడు యేసుక్రీస్తుకి క్యాస్ట్ ఫీలింగ్ ఏంట్రా బాబు? యేసయ్య మాట విని ఎవరైతే నడుచుకుంటారో వారి తల్లి, సహోదరులు, సహోదరిమణులు అని ఆయనే చెప్పాడు అని మీరు చెప్పగలుగుతారనమాట. అదే మాయ రోగం నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు మానవులందరి కొరకు రక్తం కార్చి ఆయన రక్తము చేత ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రులుగా చేస్తే ఒక జబ్బు మాత్రం పోవట్లేదు. ఆ జబ్బు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్.
కొందరిలో, అందరిలో కాదు. దాన్నే కులగజ్జి అంటారు. ఏ గజ్జి అమ్మా? అది పట్టేసుకుంది, మందు రాసుకోవట్లేదు. అది వాళ్ళంతా పాకేసి గీరుకుంటున్నారు అన్నమాట. దాన్ని కులగజ్జి. ఏ గజ్జి అన్నా పర్లేదు, తగ్గించుకోవచ్చు. కానీ కులగజ్జి ఉన్న వాళ్ళు ఏమండి పరలోకం వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే వారు యేసు రక్తము చెప్పున కడగబడిన వారికి ఇంకే కులం, ఏ గజ్జి పోలేదు, కులగజ్జి అనేది పోలేదు. ఈరోజు విశ్వాసుల్లో పోలేదు కొంతమందిలో, కొంతమంది పాస్టర్లలో కూడా పోలేదు. మా సంఘం అంతా ఎక్కడండి, మా ఊళ్ళందరూ ఎక్కడండి, మా ఊళ్ళందరూ ఎక్కడండి. పరలోకంలో కూడా ఇలాంటివి కడతారేంటి? మనందరం ఒకటే, మనందరము ఒకటే, యేసు రక్త సంబంధులు మనం. అందుకే ప్రభు అంటాడు, నా స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం మీరు అంటాడు. మన అందరిని ఏమంటున్నాడు? కుల సంఘం అంటలేదు, నా రక్తం అనే సంఘం మీరు. నా రక్తముతో మిమ్మల్ని కడిగాను, కొన్నాను, రక్తముతో సంపాదించుకున్నాను మిమ్మల్ని అని ప్రభు అంటుంటే, ఇంకా ఈ మాయిదారు రోగం పోకుండా కుల జబ్బు పెట్టుకుని ఉన్నారే కొంతమంది పాస్టర్లు, కొంతమంది విశ్వాసులు. వాళ్ళు అనండి, మన ప్రభుని అనడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి సరిపోడు. ఎందుకంటే ఆయన అందరి కొరకు రక్తం కార్చాడు. ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం. ఆయన కార్చిన రక్తం కొందరి కోసం కాదు, అందరి కోసం, వ్యతిరేకించినోడి కోసం కూడా కార్చాడు. ఇలాగ వ్యతిరేకించి దేవుడికి ఏమండి ఏళ్ళన్నా ఎటకారం చేసి క్యాస్ట్ ఫీలింగ్ ఉందని ప్రచారం చేస్తున్నారే, వాళ్ళ కోసం కూడా కార్చాడు ఈయన. అలా ఏ క్యాస్ట్ అయినా. దేవుని స్తోత్రం. అందుకే యేసు దేవునికి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, అందరికీ దేవుడైన. చెప్పండి ఏంటండి? అందరికీ దేవుడు. 100వ కీర్తన ఒక్కసారి ఎవరన్నా చదవగలిగితే వాళ్ళ జీవితాలు ధన్యం అయిపోతాయి అన్నమాట. 100 అండి, 100 కీర్తన కనుక అర్థమైతే 3 చదివండి, 3 చదివండి. ఆయనే యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. అంతే. దేవుని స్తోత్రం. చూసారా, దేవుడే మన అందరిని పుట్టించినోడు దేవుడే. ఆయనే యెహోవా, ఇంకెవరో కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత క్లియర్గా రాసి ఉన్నా కానీ ఇంకా ఈ మాయిదారు రోగాల్లో కొంతమందికి అంటే విశ్వాసంలో పోవట్లేదు, పాస్టర్లో కొంతమందికి పోవట్లేదు. అందుకే కుల సంఘాలు ఎట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. ఎందుకు? మనం ఆదాములోంచి పుట్టామని నమ్మట్లేదు. వాళ్ళు ఆదాములోంచి పుట్టామని నమ్మడం లేదు కనుక ఆదాము పాపములు కడగబడ వాళ్ళకి. అందుకే ఏమండి, నీ పాపాలు కడగబడటం ఎందులో ఉందంటే ఒప్పుకొని నమ్మడంలో ఉంది. దేవుడి దగ్గర ఒప్పేసుకొని నన్ను ఆయన కడిగాడు అని నమ్మడంలో ఉంది. మరి అయితే అండి పాస్టర్ గారు, మరి క్యాస్ట్ ఎవరికి మరి మేము చెప్పకూడదా? మరి ఎలాగండి అంటే చెప్పుకోండి, మంచిదే, కానీ ఆ పిచ్చి ఉండద్దు. అది కాదు మనకి. దేవుని స్తోత్రం. నా సహోదరి, నా సహోదరమని, నా తల్లి, నా చెల్లి అని అందరినీ వారా నేను అనుకోవాలా. హల్లెలూయా. అంతేగాని వీళ్ళు మనోళ్ళు కానీ వీళ్ళు మరి ఇంకా దారుణం అని చెప్పుకోకూడదు. నిజానికి ఒక మాట చెప్పాలంటే మన సంఘంలో కూడా ఎవరి క్యాస్ట్లు ఎవరికేం తెలియదు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా నటించేవారు ఉంటే వాళ్ళకి మాత్రం దేవుని ఆశీర్వాదాలు రావు. పక్కనెట్టండి, అవన్నీ పక్కనెట్టండి. మనది ఒకటే అమ్మ, మన మతం, మన కులం. మన కులాలు కూడా ఉన్నాయి. మన కులం ఏంటో తెలుసా? మన కులం పరిచార కులం. మన కులం అమ్మ, మన కులం ఏంటంటే సేవకులం. మన కులం ఏంటంటే ఏమండి ఏంటంటారు, పాటలు పాడతాం ఏంటి, గాయకులం. దేవుని స్తోత్రం. ఇవే మన కులం. సువార్త కులం, బోధకులం, ఇదే మన కులాలు ఇవే. హల్లెలూయా. ఇంకా ఇంకా బాగా చెప్పుకోవాలంటే మనము బాలకులం, చివరికి వెళ్ళిపోయా పండుడాకులం. యువకులం, మా బాలకులం, యువకులం, తర్వాత చివరికి వెళ్ళిపోతే పండుడాకులం.
ఇంకా అక్కడతో గుళ్ళిపోయింది. ఏమంటే దేవుని స్తోత్రం. అంటే మామూలుగా చెప్పుకోవాలంటే బాలకులం, యువకులం, పండుటాకులం రాలిపోతాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఏంటి ఇవన్నీ పెట్టుకోవడం అనేది పక్కన పెట్టి యేసుక్రీస్తు అందరికీ దేవుడు. హల్లెలూయా. ఆయన క్యాస్ట్ ఫీలింగ్లు ఎట్టకండి, ఆయన క్యాస్ట్ ఫీలింగ్లు ఎట్టకండి. ఒక ఆవిడ అంటుంది, యేసు ప్రభు మా క్యాస్టే అంటుంది. యేసు ప్రభు ఎవరి క్యాస్ట్ అట్ట? ఎందుకంటే ఒంటరి పని చేస్తాడట. ఒంటరి పని చేస్తే మీ క్యాస్ట్ కాదు, పని అది అంతే. దేవుని స్తోత్రం. ఏంటంటది పని. ఇప్పుడు నేను ఏం పని చేసేవాడిని? పెయింటింగ్ పని చేసేవాడిని. పెయింటింగ్ చేసే వాళ్ళు అందరూ నా వాళ్ళే అంటే కుదరదు, అందరూ నా వాళ్ళే. హల్లెలూయా. అంటే పెయింటింగ్ పని చేసే వాళ్ళే నా వాళ్ళు కాదు. ఏ పని చేసినా నా కుమారులు, నా కుమార్తెలే. హల్లెలూయా. ఒకడు పెయింటింగ్ పని చేసినా, వాటరింగ్ పని చేసినా, ఎలక్ట్రికల్ పని చేసినా, కాపీ పని చేసినా, కంప్యూటర్ పని చేసినా, బంగారం పని చేసినా, ఏసీలు పని చేసినా, బిల్డింగులు పని చేసినా, రోడ్లు పని చేసినా, ఏ పని చేసినా మన సంఘానికి వస్తున్న వాళ్ళందరూ నా పిల్లలే. హల్లెలూయా. నా కుమార్తెలు, నా కుమారులు, అంతే. దట్స్ ఆల్. ఇది ఏంటి అంటే ఆత్మీయ సంబంధము, శరీర సంబంధం కాదు సుమా. ఒకడు అలాగే అంటున్నాడు. మా నాన్నగారు, మా పాస్టర్ గారు మా నాన్నగారు అన్నాడు. అంటే మీ నాన్నగారు అయితే మీ అమ్మ వెళ్తుంది అక్కడికి అంటే ఈ ఎదవలకి, అజ్ఞానమైన ఎదవలకి అంటే చాలామంది సేవకులు ఏమంటారంటే ఫాదర్ అంటారనమాట. ఫాదర్ అంటే తండ్రి అని అర్థం. మీరు తెలుగులో నాన్న అంటున్నారు. అంటే ఎదవలకి ఏం తెలియట్లేదు. రే ఆ కుర్రోడు వాళ్ళ అమ్మ నాన్నగారు అంటారురా, వాళ్ళ కుమార్తె నాన్నగారు అంటారా, వాళ్ళ మనవడు కూడా నాన్నగారు అంటారా, వాళ్ళ పుట్టినోళ్ళు కూడా నాన్నగారు అంటారా. నాన్నగారు అనేది గౌరవమైన పదము. దేవుని స్తోత్రం. అంతెందుకు మీరు కలెక్టర్ గారికి కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్లకు కానీ, టీచర్ గారికి కానీ సెలవు సీట్ ఇచ్చినప్పుడు ఏమని అంటారంటే అయ్యా. ఏమంటారు? అయ్యా అంటే ఏంటనుకుంటున్నారు? నాన్న అని అర్థం. అయ్యా అంటే ఏంటండి? మా అమ్మగారు వాళ్ళ నాన్నగారిని ఏమని పిలిచేది తెలుసా? అయ్యా అని పిలిచేది. మా అయ్య ఇంకా రాలేదు, అయ్య ఇంకా రాలేదు. అయ్యా అంటే ఏంటి? నాన్న. అందుకే అలా దగ్గర ఏమండి ఒక ఆయన పుట్టాడట. ఆయన ఎవరికి పుట్టాడు? అయ్యకి అప్పకే. అయ్య అంటే మగోడే, అప్ప అంటే మగోడే. ఇది అన్నమాట సీను. అదొక భాష, ఇదొక భాష. అందుకే మనం కూడా అంటాం అబ్బా తండ్రి అని మొర్ర పెడతామని. అబ్బా అంటే నాన్నే, తండ్రి అన్న నాన్నే. దేవుని స్తోత్రం. ఇది మీకు తెలియాల. కాబట్టి అయ్యా అంటే ఇది శారీరకమైన సంబంధం కాదురా బాబు, గౌరవ సూచకము. నాన్నగారు అంటే నిజంగా శరీర సంబంధమైన నాన్న కాదు, ఆత్మ సంబంధమైన తండ్రి. హల్లెలూయా. స్పిరిచువల్ ఫాదర్. హల్లెలూయా. నిన్ను ఆత్మీయంగా బలపరిచే సేవకులు. కాబట్టి ఇది శారీరకంగా ఇచ్చుకున్నవాడు మూర్ఖుడు. ఏంటండి? అందుకే ఆత్మీయ బంధం ఇది. ఇదే బంధం శరీర బంధం కాదు. అన్ని బంధాల కంటే ఆత్మీయ బంధము గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభుకి క్యాస్ట్ ఫీలింగ్ ఉందన్న బడుతాయిలు తెలియక అన్నారు గనక ఈరోజు ఆయన క్యాస్ట్ ఫీలింగ్ కాదు, ఆయన అందరినీ ఆయనే కలుగు చేశాడు గనక, అందరినీ ఆయనే ప్రేమిస్తున్నాడు గనక, అందరి పాపాలుగా ఆయనే మరణించాడు గనక, ఆయన రక్తంతో అందరినీ అంటే ఆయన నమ్మిన వాళ్ళందరినీ కడిగి పరలోకము ఆయన ఇవ్వడానికి త్వరగా రానై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందినాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కావున ఈ మాటలు విని ఏం చేయాలా? ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, ఆయన అలాగా ఈ మాటలు పక్కనెట్టి యేసు మానవుడు కాదు, ఆయన దేవుడు. కానీ నీ కొరకు నా కొరకు మానవుడిగా వచ్చాడు. ఆయన సంపూర్ణమైన దేవుడు, మానవుడిగా వచ్చాడు కనుక సంపూర్ణమైన మానవుడు. అంత మాత్రాన మానవుడుగానే చూడద్దు, దేవుడు కూడా అని మర్చిపోండి.
ఏమండి? హల్లెలూయా. ఈ సత్యము తెలుసుకున్నవాడు రక్షించబడతాడు. ఈ సత్యం తెలుసుకోలేకపోతే విడవబడతాడు. రక్షించబడ్డము విడవబడ్డము మన చేతిలోనే ఉంది. సత్యమే వచ్చాయి. దేవుడి మాటలు దీవించింది కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన, నువ్వంటే ఎవరో